నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీకటిగా ఉన్న గ్రామాల్లో వెలుగులు నింపాలని సంకల్పంతో ప్రతి గ్రామంలో హైమాస్ లైట్లను ప్రకటిస్తున్నామని దర్పల్లి జడ్పీటీసీ బాజురెడ్డి జగన్ స్పష్టం. సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ఎస్ఆర్ నగర్ అధ్యక్షులు కాసాని సహదేవ్ గౌడ, కార్యదర్శులు అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల్లో ఒకరైన రాజకృష్ణ కుమార్ 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కమిటీ సభ్యుల సమక్షంలో ఆయన సన్మానించడం జరిగింది. సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ఎస్ఆర్ నగర్ అధ్యక్షులు కాసాని సహదేవ్ గౌడ్, కార్యదర్శులు అనంతరెడ్డి ఆధ్వర్యంలో రాజకృష్ణ కుమార్ 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కమిటీ సభ్యుల సమక్షంలో ఆయనను సత్కరించడం జరిగింది. ప్రెసిడెంట్ కాసాని సహదేవ్ గౌడ్ మాట్లాడుతూ రాజకృష్ణ కుమార్ 70 వసంతాల నుంచి 100 వసంతాల వరకు ఆయన జీవితం సంతోషంగా ఉండాలని, ఎల్లవేళలా ఆ భగవంతుడు ఆయన కుటుంబానికి తోడుగా ఉండాలని చెప్పుకొచ్చారు. రాజకృష్ణ కుమార్ మాట్లాడుతూ అందరి సమక్షంలో సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎస్పీఎన్ రెడ్డి, ట్రెజరర్ యాదగిరి, జాయింట్ సెక్రటరీ మాణిక్రావు పటేల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగమయ్య తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ సోదరులు ఎస్ఆర్ నగర్ కౌన్సిల్ సభ్యులకు నా జన్మదిన సందర్భాన అందరికీ నమస్సుమాంజలి. నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నా జన్మదిన సందర్భంగా నాకు 70 సంవత్సరాలు వచ్చినా కూడా నేను ఇంత యాక్టివ్గా ఉన్నానంటే దానికి కారణం ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. మన సోదరులందరినీ కోరేది ఒకటే, ఎవ్వరూ కూడా ఇళ్లలో కూర్చుని మగ్గిపోకుండా, ఆ టీవీల ముందు చూసుకోకుండా, మీకు చుట్టుపక్కల ఏ రకమైన సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ఉన్నా అక్కడ వెళ్ళి పేపర్లు చదవండి, పత్రికలు చదవండి, సోదరులతో మీ తాలూకా జీవిత అనుభవాలు పంచుకోండి, వాళ్ళ దగ్గర మంచి మంచి విషయాలు నేర్చుకోండి. దానివల్ల మీకు ఎనర్జీ వస్తుంది తప్పించి ఎలర్జీ రాదు. ఎందుకంటే ఎంత మనం నవ్వుతూ ఉంటామో అంత ఆరోగ్యాన్ని ఇందాకలే చెప్పాను. ఇంకొకటి చెప్పేది ఏంటంటే, మన ఆరోగ్యానికి ఏ మందులు వాడినా అవి తాత్కాలికంగా పనిచేస్తాయి, కానీ మనసు ప్రశాంతంగా ఉండి పాజిటివ్ థింకింగ్గా ఉండి అందరితో కలిసిమెలిసి శత్రుత్వ భావం లేకుండా అందరూ నా వాళ్ళే, అందరూ నా బంధువులే. ఇక్కడ ఉన్న వాళ్ళని సీనియర్ సిటిజన్ కౌన్సిల్లో ఉన్న సోదరులందరూ చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. క్యారమ్ బోర్డ్స్ ఆడుకుంటారు, చెస్ ఆడుకుంటారు, క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ చక్కగా జోకులు వేసుకుంటారు, ప్రతి లలితా శాస్త్రం చదువుతుంటారు. అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి యాక్టివిటీస్ ప్రతి సీనియర్ సిటిజన్ కౌన్సిల్లో ఉంటే ఎవ్వరూ అందరూ కూడా తన వయసు మర్చిపోయి 60-70 వయసులో ఉన్న 20-30 లాగే హ్యాపీగా జీవనం సాగిస్తారు. ఇప్పుడు నేను నాకు 70 సంవత్సరాలు, ఇప్పుడు పాడమంటే పాడేస్తాను, ఎంతమంటే గంటేస్తాను, కానీ ప్రస్తుతం అది కాదు కాబట్టి నీకు ఎంతట్లేదు ఆడట్లేదు అంతే. ఒకసారి నేను ఈఎస్ఐ కార్పొరేషన్లో ఒక రెస్పెక్టెడ్ క్యాడర్లో రిటైర్ అయ్యాను 2011లో. ఆ తర్వాత ఒక 1 ఇయర్ నాకేం చేయాలో తోచలేదు. ఇక్కడ దగ్గరున్న పార్క్ వెళ్ళేవాడిని, ఏదో కూర్చునేవాడిని, వచ్చేవాడిని. కానీ ఒక వ్యక్తి వచ్చి నన్ను సీనియర్ సిటిజన్ కౌన్సిల్కి పరిచయం చేశారు. అప్పటి నుంచి ప్రతి యాక్టివ్ పార్ట్స్లోని నేను పాల్గొంటున్నాను. నాకు ఈ సోదరులందరూ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ మా ప్రెసిడెంట్, మా అధ్యక్షులు సహదేవ్ గౌడ్ మరియు ప్రధాన కార్యదర్శి అనంత్ రెడ్డి, వీరితో పాటు కార్యవర్గ సభ్యులు మిగతా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి చక్కగా ఈ కౌన్సిల్ని నడిపిస్తున్నాం.
ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి దర్శనం కోసం విచ్చేసిన సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డికి ఏడుపాయల దేవస్థాన ఈవో సారా శ్రీనివాస్, ఆలయ అర్చకులు, దేవస్థాన సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి. ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి దర్శనం కోసం విచ్చేసిన సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డికి ఏడుపాయల దేవస్థాన ఈవో సారా శ్రీనివాస్, ఆలయ అర్చకులు, దేవస్థాన సిబ్బంది ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజగోపురం వద్ద ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పర్యటనలో పాపన్నపేట మండల పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, పార్టీ నాయకులు ఉన్నారు. వ్యక్తిగత స్థాయి కోసం మాట్లాడొద్దని, స్థాయిని మర్చి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాజీ ఎంపీటీసీ వడ్డీ కృష్ణ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని కొండకంచి గ్రామం మాజీ ఎంపీటీసీ కృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎవరి స్థాయి ఏంటో ప్రజలందరికీ తెలుసునని, స్థాయిని మర్చి మాట్లాడితే ఊరుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. శనివారం కొండకంచి గ్రామంలో జరిగిన శివాజీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా కొందరు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడిన మాటలకు స్పందిస్తూ వ్యక్తిగత స్థాయిలో కోసం మాట్లాడితే సహించేది లేదని, గతంలో ఎవరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో ప్రజలు గమనిస్తున్నారని, ఎక్కడా పచ్చగడ్డి వేసేవాళ్లం కాదని ఈ సందర్భంగా ఆయన ఘాటుగా స్పందించారు. పూటకో వేషం వేసుకునే వాళ్లం కాదని, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిత్వం ఉన్న వాళ్లమని తాను గట్టిగా మాట్లాడితే గతంలో జెడ్పీటీసీ బీ ఫామ్ కోసం సీనియర్ నాయకులను ఎదిరించి మాట్లాడితే జెడ్పీటీసీ బీ ఫామ్ ఇస్తేనే ఎంపీటీసీగా పోటీ చేస్తానని మాట్లాడినప్పుడు తన ఆ స్థాయి గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్లపై కేసు వేశారని, అసత్య ప్రచారం చేస్తున్న నాయకులకు బహిరంగంగా చర్చకు సిద్ధమా అని ఆయన సవాలు విసిరారు. లేనిపోని అసత్యాల ప్రచారం వల్ల ఒరిగేది ఏమీ లేదని, గతంలో ఎమ్మెల్యే దగ్గర ఉండే వాళ్లమని, ఓడించిన చరిత్ర రానున్న రోజుల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను మా నాయకుడే ఓడించబోతున్నాడని ఆయన తెలిపారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడం సమంజసం కాదని, రానున్న రోజుల్లో ప్రజలు అన్ని గమనిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ని, బాలరెడ్డిని ఎదురు మాట్లాడింది నేను. ఇదే వడ్డకృష్ణ ప్రభాకర్ అన్నకు జడ్పీటీసీ బీఫామ్ ఇస్తేనే నేను తీసుకుంటా, లేకపోతే నాకు ఎంపీటీసీ బీఫామ్ అవసరం లేదని చెప్పింది నేను. నువ్వు నాకు ఇప్పియలే, నేను వేరే పార్టీలకి రాలే. కాంగ్రెస్ పార్టీలో మా అయ్య కష్టపడ్డా, నేను కష్టపడ్డా. నువ్వేం కొత్తగా తీసుకొచ్చి నన్ను బయటికి తీసుకొచ్చి నాకు బీఫామ్ ఇయ్యలే. ఏదో స్థాయి తీసుకొచ్చి పెద్దగా చేసిన అన్నావు. నేను నీకు చేసినో, నాకు నువ్వు చేసినో బహిరంగ చర్చకురా, చెప్తా. నేను ఇంట్లో కూర్చుంటే నా దగ్గరకు వచ్చి నువ్వు ఏడ్చిన రోజులు ఎక్కడ పోయినాయి? ఇదే స్థాయి గుర్తు రాలేదా? ఎలా వడ్డకృష్ణని తెలియదా? ఇంట్లోకి వచ్చి ఏడ్చి మా అమ్మ నిర్మలమ్మ గారిని అడుగు, నాకు అన్నం పెట్టిందా ఆమె, మర్చిపో నా అన్నం పెట్టిన వాళ్ళకు. నా కొడుకు వచ్చి పెద్దలు చెప్పారు, నీ కొడుకు వచ్చి గ్రామస్తుంది. నేను ఒడ్డెర కులంలో తిరిగినా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా కొడుకు వచ్చి గ్రామం. నువ్వు చేసినా ఏం చేసినావు? నీ లేక నీ పార్టీలు మారినా? ఏడ పచ్చగడ్డి ఉంటే ఆడ మేసిన్నా? ఏడ పచ్చగడ్డి ఉంటే ఆడ మేసిన్నా? శ్రీకాంత్ రెడ్డికి బీఫామ్ పోయి జడ్పీటీసీ అయ్యేది మేము అడ్డం పడి, నలుగురు వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తిని ఎదిరించి చెప్పి ఇలా ఏవేవో మాట్లాడుతున్నావు. నీదేందో తెలియదా మాకు? నా స్థాయిని మాట్లాడుతున్నావు. ఇయ్యల్లా నా అయ్య సంపాదించిన పొలం నాకే ఉంది, కష్టపడు. మాటకు కట్టుబడి హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఇచ్చి మరోసారి పార్టీలో పనిచేసే వాళ్లకు ఉన్నత స్థానం లభిస్తుందని తేల్చి చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అని మిస్టర్ యూనివర్సల్ బాడీ బిల్డర్ మనకు రాజు యాదవ్ అన్నారు. హుజురాబాద్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే టికెట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చి మరోసారి పార్టీలో పనిచేసే వాళ్లకు ఖచ్చితంగా ఉన్నత స్థానం లభిస్తుందని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఖచ్చితంగా హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని ఎవరు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా టీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఆపడం ఎవరి వల్ల కాదని మిస్టర్ యూనివర్సల్ బాడీ బిల్డర్ మునకరాజు యాదవ్ చెప్పుకొచ్చారు. జై తెలంగాణ, జై కేసీఆర్. హుజూరాబాద్ ఎలక్షన్స్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. మా యాదవ్ ముద్దు బిడ్డ గిల్లు శ్రీనివాస్ యాదవ్కి బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. వారం రోజుల ముందు కూడా గిల్లు శ్రీనివాస్ యాదవ్ టికెట్ ఇస్తారో ఇవ్వరు, కేటీఆర్ గారు మాట మార్చేస్తారన్నారు. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కవితక్క కానీ ఒక్కసారి మాట ఇస్తే మాట మీద ఉండేవాళ్ళు. నేను మానుక రాజు యాదవ్, గిరి యాదవ్, బల్కంపేటు, మేము యాదవ్ సోదరి మనలకు ఒకటే కోరుతున్నాము. హైదరాబాద్లో ఉండేవాళ్ళు, తెలంగాణలో ఉండే యాదవులు ప్రతి ఒక్కరు కూడా హుజూరాబాద్లో మన యాదవులు ఎవరన్నా మనకు బంధువులు ఉంటే ఫోన్ చేసి చెప్పండి. కంపల్సరీగా గెల్లు శ్రీనివాస్ యాదవ్కి సపోర్ట్ చేయాలా. గెలుస్తుండే ఎట్లాగో గెలిచిన తర్వాత కేసీఆర్ గారు దయచేసి మన మీద దయ చూపి, యాదవుల మీద దయ చూపి టికెట్ ఇచ్చిండు. ఇప్పటికి 5 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు యాదవులు. ఈయన 6వ వ్యక్తి అవుతాడు, 6వ ఎమ్మెల్యే అవుతాడు. అట్లాగే ఈయన కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. మన యాదవులందరం కంపల్సరీగా గెల్లు శ్రీనివాస్ యాదవ్కి సపోర్ట్ చేసి ఆయనను గెలిపియాలా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై యాదవ్. అదేవిధంగా మొన్న ఎక్కడనో ఫెరోజ్ ఖాన్ మాట్లాడుతుండు, కాంగ్రెస్ పార్టీ వాడు ఏమని మాట్లాడుతుండు, అమరవీరుల స్థూపం కాడికి, నాంపల్లి అమరవీరుల స్థూపం కాడికి కేటీఆర్ని మేము పిలిస్తే రాలేదని చెప్పి ఏమంటాడు వాడు. కేటీఆర్ ఒకటి మూడు ఇది ఉంటారు, మొగ ఆడ, మూడోది ట్రాన్స్జెండర్. అయితే కేటీఆర్ మొగోడు కాదు ట్రాన్స్జెండర్ అంటుండు ఫెరోజ్ ఖాన్. अरे फिरोज खान, मैं तेरे को पूछ रहा हूँ रे, यही बात मल्ला रेड्डी मिनिस्टर ने रेवंत रेड्डी को बोले तो तू क्या बोला? मल्ला रेड्डी रेवंत रेड्डी मरद है या नहीं है, तेरी बहन को बेचता अकन पंपिसो चलन पंपिसो. अब मैं वो तेरे को पूछूँ रे, हमारे केटीआर साहब मरद है या मरद नहीं है, मर्दांगी है नहीं है उनको. हमारे केटीआर साहब एकदम स्ट्रांग है, चिलगुजा बादाम अजवा खजूर गावा आवा पी के एकदम स्ट्रांग है बेटा. बिजा तू किसी को देख, फिर उन्हें मरद है नहीं, कोई औरत को बीजा, फिर तुम्हारा किसको बीजा था कि बीजा, उन्हें मरद है नहीं है, आके बोलते उन लोग. क्या बात कर रहे, छुतिया है रे तू? केटीआर के सामने तेरा वैल्यू क्या है रे? बस नहीं हुआ तेरे को. नामपल्ली में एमआईएम वाले गांड तमाम जांगा फोड़ दिए, 1 से 4 बार हार गए. शर्म नहीं है तेरे को? ऐसा बात कर रहा तू? एक वार्ड मेंबर भी नहीं जीत सकता तू, केटीआर के लिए बोल सकता तू? क्या समझ रहा तू केटीआर साहब को? औकात मालूम कर ले तेरी, तू क्या तेरी औकात है क्या मालूम कर ले. ज़्यादा बात करा ना बेटा, रोड पे जहाँ दिखे वहाँ तेरी बजड़म बजड़ी होती है. अब हाँ यार समझ रहा, कपड़े खोल के भगाते हम लोग. तू कहीं दिख बेटा, तू कहीं रोड पे क्या बात कर रहा है? केटीआर साहब को तू चैलेंज कर रहा, मरद है नहीं है बोल रहा. बीजा किसी को, औरत को, घर वालों को किसी को बीजा. मालूम होता हमारे केटीआर साहब 2 घंटे बैडमिंटन खेलते हैं डेली, एक्सरसाइज करके ऑलवेज फिट है. देख ले फिर चिलगुजा एकदम नंबर 1 अफगानिस्तान का ड्राई फ्रूट खा के है उन्होंने रेडी. बीजा अब लगते का मियाँ भाई दूल्हे वाले केटीआर साहब, मालूम होता तेरे को भी. खबरदार फिरोज खान, अब बोल दिया माफ़ी चाहता हूँ बोल के तू ही प्रेस के सामने आके केटीआर साहब को माफ़ी चाहो तुम बोले तो ही तेरे को छोड़ देते, नहीं तो बेटा तू कहीं भी मिल, तेरे को हम बताते हम क्या है. शर्म है तेरे को? जितनी टीआरएस गवर्नमेंट इतना काम कर रही है और गवर्नमेंट के ऊपर बोल रहा, तू क्या बोल रहा हमारे कविता मैडम को चंचलगुड़ा जेल में जाते. अरे बेकार बात नको कर रे, खाली पब्लिक में पुकार लिए तो हो गया. अरे खाली पब्लिसिटी के लिए, अरे पब्लिसिटी छोड़ना है तो सेवा कर, पब्लिसिटी मिलती. पब्लिक को 2-4 वो खाना लगा, गरीबों को खाना खिला, गरीबों की शादी कर. ये क्या है रे भाई? कहीं की मुँह को మండల కేంద్రమైన పాపన్నపేటలో బతుకమ్మ చీరలు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేరుగా ఏడుపాయలకు చేరుకుని దసరా పండుగను పురస్కరించుకొని ఈ నెల 7 నుండి ఏడుపాయలలో జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాల కోసం అమ్మవారికి చీరలను అందజేశారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో బతుకమ్మ చీరలు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేరుగా ఏడుపాయలకు చేరుకొని దసరా పండుగను పురస్కరించుకొని ఈ నెల 7 నుండి ఏడుపాయలలో జరగనున్న శరన్ నవరాత్రి ఉత్సవాల కోసం అమ్మవారికి చీరలను అందజేశారు.
9 రోజుల పాటు వనదుర్గ భవానీ మాత వివిధ అలంకారాలలో వివిధ రంగులలో అలంకరించనున్న దృశ్య నవరాత్రి ఉత్సవాలకు అవసరమైన చీరలను ఆలయ ఈవో సారా శ్రీనివాస్కు ఎమ్మెల్యే అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఆలయ ఈవో ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా ఆమె ఏడుపాయలకు చేరుకుని రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఏడుపాయల్లో మొక్కలను నాటారు. చీకటిగా ఉన్న గ్రామాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో ప్రతి గ్రామంలో హైమాస్ లైట్లను ప్రకటిస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే తనయుడు జెడ్పీ ఆర్థిక ప్రణాళిక శాఖ సభ్యులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి కూడలిలో లైట్లను అమర్చి గ్రామాలలో వెలుగులు నింపుతామన్నారు. చీకటిగా ఉన్న గ్రామాల్లో వెలుగు నింపాలనే సంకల్పంతో ప్రతి గ్రామంలో హైమాస్ లైట్లను ప్రకటిస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే తనయుడు జెడ్పీ ఆర్థిక ప్రణాళిక శాఖ సభ్యులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి కూడలిలో లైట్లను అమర్చి గ్రామాలలో వెలుగు నింపుతామన్నారు. డిచ్పల్లి మండలంలోని మెడ్రాస్పల్లి, యానంపల్లి, సాంపల్లి తండా మరియు ఘన్పూర్ గ్రామాలలో ఐమాస్ ఫ్లడ్ లైట్ల ప్రారంభోత్సవానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు జెడ్పీ ఆర్థిక ప్రణాళిక సభ్యుడు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన బాజిరెడ్డి జగన్కు బాణసంచాలు పేల్చి డప్పులతో ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శర్కరి కొండకృష్ణ, పిఎస్సిఎస్ చైర్మన్ చింతా శ్రీనివాస్ రెడ్డి, డిచ్పల్లి జెడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ నరసయ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఒడ్డెం నరసయ్య, గన్పూర్ ఎంపీటీసీ కొర్రి సవితా రామకృష్ణ, పిఎస్సిఎస్ డైరెక్టర్ సతీష్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ అభివృద్ధి కమిటీలు, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వందల పథకాలను అమలు చేసి ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్నారు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని బాజిరెడ్డి జగన్ తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడి గత 30 సంవత్సరాలలో నిండని చెరువులు నిండి అలుగులు పారాయన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి ప్రజలు మొక్కులు తీర్చుకుంటున్నారని, వారందరికీ దేవుడు చల్లగా చూడాలని, పాడి పంటలు బాగా పండి రూరల్ నియోజకవర్గం తెలంగాణ సస్యశ్యామలం కావాలని దేవుణ్ణి వేడుకుంటున్నామన్నారు. అనంతరం ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులను సాల్వా, పూలమాలలతో గ్రామ విడిసి కమిటీలు ఘనంగా సన్మానించారు. రేపు ఊర పండుగ జరుపుకుంటున్న గ్రామాలన్నిటికీ ముందుగా శుభాకాంక్షలు. మరి ఈరోజు మెంట్రాస్పల్లి, సాంపల్లి తాండా, యానంపల్లి మరియు గన్పూర్లో హైమాస్ లైట్ల వెలుగులను ప్రారంభింపజేసుకున్నందుకు మండల నాయకులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తర్వాత ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రతి గ్రామానికి బహుమతిలాగా ఈ హైమాస్ లైట్లను అందజేసినటువంటి జెడ్పీటీసీ శ్రీమతి ఇందిరా లక్ష్మీ గారికి ప్రత్యేకంగా ఏ గ్రామాల్లో అయితే ఈ లైట్లు వచ్చాయో వాళ్ళందరి తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. రేపు అందరూ కూడా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలి. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, రైతులందరి మీద. ఎందుకంటే ఈసారి పడ్డంత వర్షం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పడలేదు. 50 సంవత్సరాల్లో మనం చూడనంత వర్షం పడింది, మనం చూసాం. ప్రతి అలుగు కూడా మారినటువంటి సందర్భం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మనకి రాబోయే భవిష్యత్తు కూడా ఇదే రకంగా బంగారం లాగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం. తర్వాత ఇటువంటి హైమాస్ లైట్లు ఇంకా ప్రతి గ్రామంలో
ప్రతి మంచి మెయిన్ కూడళ్లలో వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారి ద్వారా లేదు మా స్థానిక సంస్థల నాయకుల ద్వారా ప్రతినిధుల ద్వారా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత ఇప్పుడు రాబోయే రోజులు మన కేసీఆర్ గారి నాయకత్వంలో, మన ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో ఇంకా ప్రజలంతా కూడా ఇంకా సుభిక్షంగా ఉంటారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ రాబోయే రోజుల్లో మనకు ఈ మంచిప రిజర్వాయర్కి సంబంధించినటువంటి పైప్ లైన్లు కూడా వర్క్ నడుస్తూ ఉంది. ఆ తర్వాత మనకి ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా కేసీఆర్ గారు దాన్ని కొన్నా ముట్టించే వరకు వదిలిపెట్టేటట్టు మనకు అనిపిస్తలేదు. తప్పకుండా అందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చుకుని రాబోయే ఎన్నికల్లో మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పే ఒక ధీమానైతే మాకు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ మండలంలో డిచ్పల్లి మండలంలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త మన ఎమ్మెల్యే గారిలో ఏదైతే ఉత్సాహం ఉందో అంతే ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రజాసేవకు చేరువలో ప్రజలందరూ కూడా చేరువలో ఉన్నారు. వారందరికీ కూడా భవిష్యత్తులో ఇప్పుడు మనకు రాబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇంతే ఘనంగా చేసుకోవాలని నేను ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నా. తర్వాత మరొకసారి నాతో పాటు ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీ శ్రీమతి ఇందిరా నరసయ్య గారికి, మా మండల అధ్యక్షుడు కృష్ణ గారికి, మండల జనరల్ సెక్రటరీ కొట్టం నరసన్న గారికి, ఈ గ్రామ ఎంపీటీసీ రామకృష్ణ గారికి, ఉప సర్పంచ్ రంజిత్ గారికి, గ్రామ అధ్యక్షులు సెక్రటరీలు కొత్తగా ఏర్పాటైనటువంటి కమిటీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ, మరి మా లక్ష్మీనరసన్నకు సీనియర్ నాయకులు, మరి సొసైటీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయల్ గారికి, మా సొసైటీ చైర్మన్ వెంకటాచపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, సొసైటీ డైరెక్టర్ సతీష్ రెడ్డి గారికి, మరి అందరికీ పేరున భూపతి నాకు తెలిసి కొన్ని పేర్లు తెలుసు, కొన్ని తెలియవు. అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మునగాల మండల కేంద్రంలో మునగాల మండల ప్రెస్ క్లబ్ సభ్యులు సమావేశమై నూతన అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన బెజవాడ గోవర్ధన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మునగాల మండల కేంద్రంలో శుక్రవారం మునగాల మండల ప్రెస్ క్లబ్ సభ్యులు సమావేశమై నూతన అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన బెజవాడ గోవర్ధన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోవర్ధన్ మాట్లాడుతూ మండల ప్రాంతంలో వివిధ పత్రికలలో పనిచేస్తున్న విలేకరుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరాయంగా పనిచేస్తానని, మండల ప్రాంతంలో ఉన్న సీనియర్ జర్నలిస్టుల సహాయ సహకారాలతో మునగాల మండల ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. మండల ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ ప్రెస్ క్లబ్ దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కార మార్గాన్ని చూపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు జిఎస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు జె శామ్యూల్, గాయం శ్రీనివాస్ రెడ్డి, జె వెంకటేశ్వర్లు, రవి, సింహాద్రి, నాగబాబు, రమేష్, దస్తగిరి, రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ మందిరాలలో అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని చట్టపూరిత అంశాలను క్రైస్తవ మత గురువులు బోధించడం హర్షణీయం. మన సహచరులు అంటే కులాలు మతాల వారు కారని, మనకు సహాయం చేసిన వారే పొరుగు వారని, మనం కూడా వారిని ప్రేమించాలని, అహంకారం, అబద్ధాలు, మోసాలు, అపరాధం చేయని వారిని శిక్షించడం వంటివి సమాజంలో చేస్తున్న వారికి దేవుడు ఘోరమైన శిక్ష విధిస్తాడని ఆదివారం ప్రార్థనలో ఇరువురు దైవ సేవకులు బోధించారు. నీతి నిజాయితీతో దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుణ్ణి ప్రార్థిస్తూ భక్తి మార్గంలో జీవిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖశాంతి జీవనం గడపవచ్చు అని, వారికి దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని, నీతి నిజాయితీ దేవుని ఆజ్ఞ దేవునికి లోబడి జీవించిన వారు సమాజంలో గుర్తింపబడతారని ఆయన బోధనలో పేర్కొన్నారు. వీరిరువురి బోధనలు భారత రాజ్యాంగంలోని మనిషి జీవనానికి కట్టుదిట్టమైన చట్టాలను గుర్తు చేసినట్టు బైబిల్లో వ్రాయబడిన దేవుని మాటలు, మత గురువుల బోధనలు సమాజంలోని మనుషులు ఎలా జీవించాలని, దేవుడు మనిషికి ఇచ్చిన ప్రత్యేకతను దుర్వినియోగం చేసి సృష్టికి విరుద్ధంగా ఇష్టానుసారంగా జీవనాలు గడుపుతున్న తగిన మూల్యం తప్పదన్న సందేశాలు రాజ్యాంగంలోని చట్ట నిబంధనలు గుర్తుకు వస్తున్నాయి. మత గురువులు కేవలం వారి మతానికి కట్టుబడి బోధన చేయకుండా సమాజానికి ఉపయోగపడే
గొప్పపడే వర్గ భేదాలు లేకుండా బోధించడం వారిరువురిని పలువురు అభినందించారు. ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజనం ఇస్తారు. ఇది స్వీకరించిన వారు దేవునికి లోబడి ఆయన మార్గంలో నడుచుకునే వారిగా నిర్ధారించబడతారు. అసహ్యమైనది, హేయమైనటువంటిది. 3వ మాట చదవండి అక్కడ. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యంలో చూడండి. నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులను, మంచోడికి కీడు చేయాలని ఆలోచన చేయడం, ఇంకేం లేదు. మంచోడికి కీడు చేయాలని ఆలోచన చేయడము, నీతి న్యాయములు కలిగినటువంటి ఆ దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిరపరాధులకు ఏం చేయడం? నిరపరాధులను బాధ పెట్టడం, నిరపరాధులను మానసికంగా దెబ్బతీయడం, తోటాలు వేల్చడం. నిరపరాధులను వాళ్ళకి ఏం తప్పు తెలియదు, వాళ్ళ మీద ఇక మనోళ్ళు చెలరేగి మాట్లాడతారు. ఆ మాటలు ఆ వ్యక్తిని ఆత్మహత్యకు వైపుకి నడిపిస్తాయి. భయపెట్టడం, బెదిరించడం, ఏ అపరాధము లేని వారిని మనం చూస్తాం. సిటీలలో హైదరాబాద్ కానీ, ముంబై కానీ, కలకత్తా కానీ, చెన్నై కానీ, పెద్ద పెద్ద మెగా సిటీస్ ఉన్నాయి కదా. ఒక ప్లాట్ మీద వాళ్ళు కన్ను దృష్టి పడతారు, వచ్చి అడుగుతారు, హలో ఆదర్శ దంపతులు, దేవుని కొరకు ఆదర్శ దంపతులు కాదు వీళ్ళు, సైతానికి ఆదర్శ దంపతులు వీళ్ళు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని శాపం మీ మీదకి దిగి రాబోతుంది. అబద్ధం ఎందుకు ఆడతారు? అక్కడే ఆమె పడి చనిపోయింది. నో ఇన్ఫర్మేషన్ టు ఎనీవన్. వెంటనే ఏం జరిగిందో మీకు తెలుసా? ఆమెను కూడా సమాధి చేశారు. కారణం ఏమై ఉంటుంది? కళ్ళలాడు నాలుక. ఓ కుటుంబాన్ని నింట నిలువన సమాధికి దిగజార్చిందేంటి? నీ నోట నుండి బయలుదేరిన ఓ అబద్ధం కాదా? ఇన్ని అబద్ధాలు మనం ఆడుంటాం. ఒకవేళ దేవుడు దానికి ఆమెను పనుకుంటే మన పరిస్థితి ఏమిటి? దినానా వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కృపామయుడు అయినటువంటి దేవుడు మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. వారికి అవకాశం లేదు, దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు కదా అని అబద్ధం ఆడితే, దేవునికి అసహ్యమైనటువంటి దాన్ని మనం చేస్తే దేవుడు మనల్ని కూడా అసహ్యించుకుంటాడు. దేవునికి హేయమైనటువంటి దానిని మనం చేస్తే దేవుడు మనలను కూడా హేయమైన దాని కింద నెట్టేస్తాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చీకటిగా ఉన్న గ్రామాల్లో వెలుగులు నింపాలని సంకల్పంతో ప్రతి గ్రామంలో హైమాస్ లైట్లను ప్రకటిస్తున్నామని దర్పల్లి జడ్పీటీసీ బాజురెడ్డి జగన్ స్పష్టం. వ్యక్తిగత స్థాయి కోసం మాట్లాడొద్దు, స్థాయిని మరచి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మాజీ ఎంపీటీసీ వడ్డే కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.